అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ అమెరికా దేశంలో ఉన్నాం. కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా కదా. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచిగా ప్రయాణిస్తున్నాం, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం ఈ దేశం గురించి. మొదటి రోజు చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది అండ్ చాలా సేఫ్గా కూడా ఉంది. ఇక్కడ మేము తిరుగుతున్న ఈ ప్రదేశంలో, ముఖ్యంగా ఈ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో. అలాగే ఇవాళ చాలా ప్రదేశాలు నేను కవర్ చేయబోతున్నాను. ఫేస్బుక్, యాపిల్, గూగుల్ ఈ ఆఫీసెస్ అన్నీ వెళ్ళి చూసుకోబోతున్నాం. మనం లోపలికి ప్రవేశం ఉంటుందో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళినాకే మనం అర్థం అవుతుంది. అలాగే ఇదిగోండి మన బ్రదర్ కూడా రెడీగా కార్ తీసి పెట్టారు, చూడొచ్చు. మరొక విషయం, నేను ఎప్పుడో నుండి ఐఫోన్ వాడాలని అనుకుంటూ ఉండేవాడిని, కానీ బట్ ఆండ్రాయిడ్ నాకు చాలా ఇష్టం, ఈజీ ప్రాసెస్. శాంసంగ్ ఫోను ద బెస్ట్, బట్ ఈసారి అయితే ట్రై చేద్దాం అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు యాపిల్ స్టోర్కి కూడా వెళ్తున్నాము. లేటెస్ట్గానే ఐఫోన్ 16 Pro Max రిలీజ్ అయింది కదా, దాని కాస్ట్ వచ్చి ఇక్కడ బాగా తక్కువ అంట. అదే మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే కనీసం 30-40% వరకు తగ్గుతుందని చెప్తున్నారు. అది కూడా కవర్ చేద్దాం. దాంతోపాటు దారిలో వెళ్తుండగా కొన్ని వైనరీస్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఇంకొక ఎగ్జైట్మెంట్ ఏంటనుకుంటున్నారు? చాలా ముఖ్యమైన పండగ, తెలుగు వారికి బతుకమ్మ పండగ జరుపుకుంటున్నారు ఇవాళ. అది ఆ ఈవెంట్కి కూడా వెళ్ళి అక్కడ మొత్తం పండగ చేద్దాం, చక్కగా డ్యాన్సులు వేస్తూ. నా ఎదురుగా కనబడుతున్నది ఒక స్కూల్ మొత్తం. అది ఒక జిమ్. ఈ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ స్పోర్ట్స్, అలాగే జిమ్, స్విమ్మింగ్ పూలు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ 3 రకాలు ఉంటాయి స్కూల్లో. ఎలిమెంటరీ ఒకటి, మిడిల్ క్లాస్ ఒకటి, హై క్లాస్ ఒకటి. ఇవి మనకి ఇంటర్మీడియట్ అని చెప్తాము, అలా ఏం చెప్పరు ఇక్కడ. ఎలిమెంటరీ అంటే కేజీ నుండి 5th క్లాస్ వరకు ఉంటుంది. మిడిల్ క్లాస్ అంటే 6, 7, 8. అలాగే హై స్కూల్ అంటే 9, 10, 11, 12. ఇక్కడ కనపడుతున్నది ఇదిగోండి, ఈ హై స్కూల్లో ఉన్నాం ప్రజెంట్ మనం చూస్తున్నది. మనకు కావాలనుకుంటే లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. మీరు నన్ను చాలాసార్లు స్కూల్ అండ్ హాస్పిటల్ కవర్ చేయమంటారు, అసలు ఎవ్వరు ఒప్పుకోరు అసలు. అది మీరు అలాంటి క్వశ్చన్లు కూడా నన్ను అడగబాకండి. పాసిబుల్ ఉంటే నేనే మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే కాంప్లికేటెడ్. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం లోపల పేషెంట్లని వీడియో తీసి చూపించలేం కదా, అందుకని మనం హాస్పిటల్స్ అలాగే స్కూల్స్లో మొత్తం పిల్లలే ఉంటారు కాబట్టి అది కూడా మనం చూపించలేము. మరొక విషయం ఏంటంటే, స్కూల్ ఎక్కడ ఒక మంచి స్కూల్ ఉంటుందో అక్కడ హౌసింగ్ కూడా వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట. ఎందుకంటే ఆ స్కూల్లో బాగా చదువు చెప్తారని నమ్మకం, అలాగే ఆ స్కూల్కి వచ్చే పిల్లలు కూడా మంచి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళని, మంచి పిల్లలు అయితే మంచి ఫ్యామిలీస్ ఉంటాయి, అలాగే ఏరియా కూడా మొత్తం బాగుంటుంది. అందుకనే అలా కంపేర్ చేసి ఉంటుందంట మొత్తం స్కూల్కి హౌసింగ్ కూడా. కొన్నిసార్లు స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కుంటారంట, అంత ఇంపార్టెంట్. అలాగే చాలా డిమాండ్ కూడా. మనం ఇప్పుడు ఒక బే ఏరియాలో ఉన్నాం కదా. బే ఏరియా అంటే ఏంటి? పెసిఫిక్ ఓషన్లో నుండి సముద్రం మొత్తం లోపలికి వచ్చింది ఒక దారిలో ఉండి. మనం లాస్ట్ టైం చూపించా కదా మీకు, కరెక్ట్గా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర అలా ఒక పెద్ద బే ఏర్పడింది, ఒక పెద్ద చెరువు అని చెప్పచ్చు. మీకు అది కూడా చూపిస్తాను ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి. అది అందుకనే ఇంత డిమాండ్ వీటికి. మరొక విషయం వచ్చి, ఇక్కడ స్కూల్స్ అన్నీ ఫ్రీ అంటే మీరు ఏం కట్టకుండానే ఫ్రీ అనుకోవద్దు. వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు కదా, ఆ ఉద్యోగాల నుండి ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ కట్ అయిపోతుంది. అందుకని మిగతావన్నీ కూడా ఈ కంట్రీలో ఫ్రీ సర్వీసెస్ ఇవ్వటం. మరియు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మన ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకోవచ్చు, అంత హై క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మరియు ఇది ఓన్లీ హై క్లాస్ ఏరియాలోనే డిమాండ్ అని కాదు, చిన్న స్కూల్ ఉంటాయి కదా, ఎలిమెంటరీ స్కూల్లో కూడా అక్కడ మంచిగా ఉన్నారనుకోండి, పిల్లలు చక్కగా మంచిగా చదువుకున్నారనుకోండి, నైబర్హుడ్ బాగుంటుంది. నైబర్హుడ్ బాగుంటే రేట్లు కూడా చినిగిపోతాయి అంట హౌసెస్. ఒకవేళ స్కూల్ మంచిగా లేదు, పిల్లలు కూడా మంచిగా లేదు అంటే ఆ ఏరియాకి ఎవరు వెళ్ళరు, కానీ స్కూల్స్ నడుస్తాయి, బట్ వర్త్ కాదు. ఇలాంటి స్కూల్లో ఎక్కువ శాతం వచ్చి ఇతర దేశస్తులు బాగా చదువుకుంటారంట. అంటే మన భారతీయులు కానీ, చైనా వాళ్ళు కానీ, యూరోపియన్స్ కానీ అలాగా. ఇక్కడ లోకల్స్ వచ్చి అంత చదువు మీద చూపించారంట. ఒక హై స్కూల్ వరకు చదివేసి మానేయటం, లేకపోతే వేరే ఒక బిజినెస్ చేసుకోవడం, ఫ్యామిలీ బిజినెస్, ఇలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువగా చేస్తారు. మరియు నాకు ఒకటి నచ్చదు ఏంటంటే, మన దగ్గర చదువు అని చెప్పి పద్దాక అదే పట్టుకుని కూర్చుంటారు. కానీ ఇక్కడ ఇలాంటి కొన్ని దేశాల్లో అలా ఉండదు. చదువుతో పాటు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్నీ చేపిస్తూ ఉంటారు. ఆర్ట్స్, అలాగే గేమ్స్, దేంట్లో వాడు రాణిస్తున్నాడో ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఆ తర్వాత దాంట్లో వాడికి నచ్చిన దాంట్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. అది చదువు అని మనకు అసలు ఒక్క మొక్క అర్థమయ్యేది కాదు, కానీ స్పోర్ట్స్లో ఏమో టాపర్, దానిలో మనల్ని ప్రోత్సహించలేదు.
ఇదంతా స్కూల్ పార్కింగ్ ఏరియా చూడండి. వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు ఇక్కడ పార్క్ చేసుకుంటారు. కానీ ఇది హై స్కూలే కాబట్టి కారు నడపకూడదు. తప్పకుండా నాకు తెలిసి 16 ఏళ్ళు రావాలనుకుంటా ఇక్కడ వయసు కారు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలంటే. కానీ మన దగ్గర అలా కాదు కదా, 18 ఏళ్ళు దాటాలి. ఒకవేళ మనం లైసెన్స్ అప్లై చేయాలి, ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ కూడా. ఇక్కడ 3 రకాల స్టేజెస్ కూడా ఉంటాయి. మరియు ఇందాక నేను హాస్పిటల్ కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టే దాంట్లో ఫ్రీ ఉంటుందని చెప్పా కదా, ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. తప్పకుండా మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్లో నుండి మనకి వర్త్. కానీ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళందరికీ ఇక్కడ లోకల్ సిటిజన్స్కి వచ్చి మొత్తం ఫ్రీ హాస్పిటల్. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం ఆదివారం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం స్కూల్ని. ఈ ఆదివారం సమయంలో ఇక్కడ క్లాస్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి కదా, మన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతమంది ఒక రూమ్ని బ్లాక్ చేసుకుంటారు. అంటే ప్రతి ఆదివారం అక్కడ తెలుగు మన బడి అని చెప్పి తెలుగు నేర్పించాలని చెప్పి పిల్లలకి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది కూచిపూడి నృత్యం నేర్చుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడికి వచ్చి కొంతమంది చూడండి. నేను అదే అనుకున్నాను, ఆదివారం కూడా ఎందుకు వస్తున్నారు పిల్లలు అంటే తర్వాత నాకు అర్థమైంది. మంచి విషయం, మన భారతీయులకి పిల్లలకి ఇలాగ మన సంస్కృతి కూడా తెలియజేయటం, అలాగే మన భాష గురించి కూడా చెప్పడం చాలా ముఖ్యమైనది. లేకపోతే ముందు తరాల్లో మొత్తం అంతరించిపోతాయి. సినిమాల్లో గమనించాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇలా లాకర్స్ ఉంటాయి చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక లాకర్ ఇస్తారు, దాంట్లో పెట్టుకుంటాడు తన పర్సనల్ స్టఫ్ అంతా. తర్వాత ఇలా లాక్స్ పెట్టేసుకుంటారు చూడండి, ఇలా నంబర్ లాక్. మొత్తం ఇదంతా చాలా పెద్ద స్కూల్ చూడండి, ఎంత బారుందో. కనీసం 200 మీటర్ల బారుంది ఇది. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ మొత్తం మన తమిళ పిల్లలు. ఇవ్వండి, వాళ్ళ పిల్లలకి తమిళ్ నేర్పించాలని ఎంత తాపత్రయపడుతున్నారు చూసారా. నాకు చాలా బాగా ఇష్టము. భారతదేశంలో తమిళాలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు చాలా ప్రత్యేకత ఇస్తారు వాళ్ళ భాషకి. ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ అలాగే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా వైన్ తాగడం చాలా ఇష్టపడతారు కదా. వైన్ తాగాలంటే తప్పకుండా ద్రాక్ష కావాల్సిందే. ద్రాక్ష కావాలంటే వ్యవసాయం చేయాలి. ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం అన్ని ద్రాక్ష తోటలు. నాకు తెలిసి మొత్తం ఫ్రూట్ అంతా కూడా చక్కగా పండింది కూడా. ఇంకొక 2 వారాల్లో వీటిని కటింగ్ కూడా చేస్తారు. మొత్తం అసలు ఈ వ్యాలీలో ఈ ద్రాక్ష తోటలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇది చాలా తక్కువ అనుకుంటారేమో, ఒక్కొక్కసారి లక్షల ఎకరాల వరకు వీళ్ళు ఇక్కడ ద్రాక్ష పండిస్తారు. ఎక్కువగా కాలిఫోర్నియా స్టేట్లో మనం చూసుకోవచ్చు బాదం పప్పు పంటతో పాటు ఇవి కూడా. అలాగే పక్కనే మనకు చూసుకుంటే గోల్ఫ్ కూడా చేస్తారు చూసారా. వీళ్ళు గోల్ఫ్ కూడా బాగా ఇష్టపడతారు. ఆ వ్యాలీ మీద మొత్తం జిగ్జాగ్గా ఉండే రోడ్డు కనబడుతూ, కింద వాటర్ పాయింట్ కనబడుతూ చాలా అందంగా ఉంది. ఇవాళ వీకెండ్ అవటం వల్ల అందుకనే చాలా ఎక్కువగా వచ్చి జనం ఇక్కడ గోల్ఫ్ ప్లే చేస్తున్నారు. పండిపోయినాయి, బాగా పండిపోయి ఇక ఎండిపోయినట్లుగా అయినాయి. ఇక వీటి తీరే అంతే అనుకుంటా. ఒకటి రుచి చూద్దాం ఎలా ఉంటుందో. మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే దీంట్లో నుండి భలేగా ఉంది, సూపర్ టేస్ట్ వచ్చింది, స్వీట్గా ఉన్నాయి. నేను అసలు షాక్ అయిపోయాను. నేను ఇక్కడికి వస్తాను అనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. లాస్ట్ టైం మనం జపాన్ వెళ్ళి హిరోషిమా నాగసాకి గురించి చెప్పుకున్నాం కదా, అటామిక్ బాంబ్ గురించి అమెరికన్స్ వాళ్ళ మీద వేశారని చెప్పి. అది యాక్చువల్లీ నేనైతే చెప్తాను, అది అమెరికన్స్ తప్పు కాదు. జపాన్ వాళ్ళు యుద్ధాన్ని ఆపకపోవడం కాకుండా ఆల్రెడీ World War IIలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, అమెరికన్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు. ఆ యుద్ధం మాకు వద్దు అన్నట్లుగా. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక రోజు రాత్రి ఎన్నో వందల ప్లేన్స్ పంపించి డైరెక్ట్గా పెరల్ హార్బర్ మీద అటాక్ చేశారు జపనీస్. మీకు తెలిసినంత పెరల్ హార్బర్ సినిమా చూస్తే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని చెప్పచ్చు, అలాగే రివెంజ్ స్టోరీ అని చెప్పచ్చు. అన్నీ అలా చేయటం వల్లే ఆగగలిగినాయి. కానీ దానివల్ల చాలామంది ఇన్నోసెంట్స్ మరణించారు. అది బాధాకర విషయం. హిరోషిమా నాగసాకిలో నేనున్న టౌన్ అదే. అటామిక్ బాంబుకి శంకుస్థాపన జరిగింది ఈ గడ్డ మీదే. లివర్మోర్ అని పిలుస్తారు ఈ సిటీని. ఈ సిటీలో బ్యాక్ సైడ్ ఇదిగోండి లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ అని ఉంది. ఫస్ట్ అసలు డిస్కషన్ జరిగింది ఇక్కడే. మెయిన్గా అసలు అటామిక్ బాంబ్ తయారు చేయాలని చెప్పి
తర్వాత ఇక్కడ నుండి యూనివర్సిటీ ఆఫ్ బెర్క్లీ అని ఉంది ఆక్లాండ్ దగ్గర, అక్కడ డిస్కషన్స్ జరిగి వీళ్ళకంటూ ఒక సేఫ్ ప్లేస్ కావాలి కదా, ఇలాంటి సిటీలో అలాంటి అటామిక్ బాంబ్ని రీసెర్చ్ చేస్తే ఎప్పుడైనా అనుకోకుండా తప్పుదం జరిగితే ఈ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంతా ఎగిరిపోతుంది. ఇక్కడే మిలిటరీ పర్సన్ ఉంటే తను పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ నుండి ఏదైనా చేయి నీ ఇష్టం, మాకేం సంబంధం లేదు, దీని లోపల మట్టికి రావాక, వచ్చే వెహికల్స్కి అడ్డుపడవాక అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ఆ రూల్స్ మనం క్రాస్ చేయనంత వరకు మనకి ఏ బాధ లేదు. ఇక్కడ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత న్యూ మెక్సికో స్టేట్కి మొత్తం దుకాణం అంతా షిఫ్ట్ చేశారు. అక్కడ ఒక ప్లేస్లో ఒక ఎంటీ ల్యాండ్లో కొత్తగా హౌసెస్ బిల్డ్ చేయటం, అట్లాగే ఫ్యామిలీస్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ అయ్యేదాకా ఎవరికి తెలియకూడదని చెప్పి అట్లాగే ఉంచేశారు. కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. పిల్లల సాయం తీసుకొని ఓపెన్ హైమర్ సినిమా తప్పకుండా చూడండి. ఆ సైంటిస్టే కనిపెట్టాడు అటామిక్ బాంబ్ని. అటామిక్ బాంబ్ని ఒకవేళ మళ్ళీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తే లీక్ అవుతుందని చెప్పి సీక్రెట్గా ఉంచారు. క్లియర్గా రాస్తుంది చూడండి, అటామిక్ వెపన్స్ అండ్ స్పెషల్ న్యూక్లియర్ మెటీరియల్స్ రివార్డ్ యాక్ట్ అని చెప్పి క్లియర్గా రాస్తుంది. మా తర్వాత ఓపెన్ హైమర్ కూడా చాలా బాధపడ్డారు కూడా, అది కనిపెట్టిన వ్యక్తి కూడా. అంటే ఒక డిస్ట్రాక్షన్ కోసం మనం ఉపయోగిస్తున్నామా అని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యానని చెప్పి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ ప్రదేశం అంతా ఒక స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్ద ల్యాండ్ కూడా. లోపల చాలా వరకు రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలాంటివి మీరు ఎప్పుడు వినుండరు. ఎన్ని చూస్తున్నారు ఇక్కడ, ఫస్ట్ ఇదిగోండి 24/7 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంట, తర్వాత అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI, ఇవన్నీ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్, ఇలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఇంపార్టెంట్ అయినవన్నీ ఇక్కడే రీసెర్చ్ చేస్తూ ఉంటారంట వెనక పక్కన. అలాగే నేను మర్చిపోయాను, నేను టెస్ట్ చేయలేదు అనుకున్నాను. లేదు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మూవీ. ఇక్కడ టెస్ట్ చేశారు, న్యూ మెక్సికో స్టేట్లో ఒకసారి టెస్ట్ చేశారు. ఆ విస్ఫోటనం చూసి అందరూ దద్దరిల్లిపోయి వణుకు పుట్టింది ప్రపంచం అంతా. ఆ తర్వాత ఇక ప్రతి ఒక్కళ్ళు ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక అన్ని దేశాల వాళ్ళ దగ్గర న్యూక్లియర్ రాకెట్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మన విహారన్న ఒక ప్రత్యేకమైన పర్సన్ దగ్గరికి తీసుకొచ్చారు, అది కూడా మన తెలుగువారు. హాయ్ అన్న, నమస్తే, బాగున్నారా? బాగున్నా, నమస్తే. మీ పేరన్నా? రమేష్ చిందం. ఎక్కడ ప్రాపర్? కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి గ్రామం. మంచి విషయం అన్న, ఎందుకంటే ఇంత గొప్పగా అన్నని మీకు పరిచయం చేస్తున్నాను. అన్న నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, మీరు టైం తీసుకొని మరి మీ పిల్లల్ని కూడా అడిగి అది ప్రెస్ చేసి అన్న ఏం చేశారు అనేది మొత్తం హిస్టరీ ఉంటుంది, ఒక్కసారి చూడండి, ఆశ్చర్యపోతారు. భారతదేశంలోనే అట్లాగే ఈ ప్రపంచంలోనే పెయింటింగ్స్ అనే ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అన్న మంచి పెయింటర్. అన్న పెయింటర్ అంటారు, ఎట్లా అంటారు? పెయింటింగ్ ఆర్టిస్ట్. అలాగే IT జాబ్ కూడా చేస్తున్నారు కదా ఇక్కడ. మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు US లో. మీ బాబు పాప ట్విన్స్ కదా? ట్విన్స్, వేద రాగా. సూపర్ అన్న, పిల్లలు వాటి భలే క్యూట్ గా ముద్దుగా ఉన్నారు. అలాగే వాళ్ళు 2వ తరగతి చదువుకుంటున్నారు. అన్న కొన్ని పెయింటింగ్స్ వేశారు. ఆ పెయింటింగ్స్ చాలా మందికి గిఫ్ట్ చేశారు కూడా. అబ్దుల్ కలాం గారు, ఒబామా, మోడీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని అసలు చాలా పేర్లు చెప్పచ్చు. బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్న మీ పెయింటింగ్స్, సూపర్ ఉన్నాయి అన్న. ఎప్పటి నుండి మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టం? స్కూల్ ఏజ్ నుంచి. బాగా ప్యాషన్ మీకు? ప్యాషన్. దాంతో నేను ఇంజనీరింగ్ కాకుండా ఫైన్ ఆర్ట్స్ చేశాను, జెయింట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి మాస్టర్స్ కోసం వచ్చాను. సూపర్ అన్న, సూపర్. మరి ఆర్ట్స్లో నుండి ఐటీకి వచ్చారేంటి? అంటే ఇక్కడ ఇక వీసా ప్రాబ్లం వల్ల ఇక ఐటీ సైడ్ అయినా క్రియేటివ్ సైడ్, ఆమె యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, డిజైన్ ఐడియాస్ అన్నట్టు. సూపర్ అన్న, మంచి విషయం రియల్లీ. అన్నకి మన భారతదేశం నుండి నేషనల్ అవార్డ్స్ అలాగే స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. అన్న రీసెంట్ టైమ్స్లో ఏమైనా మన తెలుగు సెలబ్రిటీస్కి ఎవరైనా వేసారా డ్రాయింగ్ మీరు? రీసెంట్గా మా దేవర NTR తోటి 2 days ఉన్నాయి, అక్కడ NTR కలిసి ఆ గిఫ్ట్ కూడా ఇచ్చిన NTR. సూపర్. అండ్ చిరంజీవి గారికి మన పద్మభూషణ్ సందర్భంగా ఇక్కడ ఫెలిసిటేషన్ జరిగితే అక్కడ చిరంజీవి కలిసి చిరంజీవి డ్రాయింగ్ కూడా ప్రెజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్న. మీలాంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చా. ఓకే, చాలా సంతోషంగా ఉందన్న. మీలాంటి గొప్ప టాలెంటెడ్ పర్సన్, అది కూడా మన తెలుగులో చూడటం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఆ డ్రాయింగ్స్ తప్పకుండా చూడండి, లింక్ ప్రెస్ చేసి షాక్ అయిపోతారు. మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, సింహంకి సింహం పిల్ల పడుతుందంట, అలాగే పులికి పులి పిల్ల. ఇదిగోండి మనవాడు బొడ్డోడు చూసారా? ఈ బొడ్డోడు ఇక్కడ పెయింట్ వేసాడు. పెయింట్ అంటారు, డ్రాయింగ్ అంటారు, సారీ. ఇదిగోండి ఫస్ట్ డ్రాయింగ్ ఎలా వేసాడో చూడండి. సేమ్ వాళ్ళ నాన్నగారి వారసత్వమే వచ్చింది. కంగ్రాట్స్,
సూపర్, ఎరగదీసావు, రియల్లీ టాలెంటెడ్ పర్సన్. నేను ఇప్పుడు ఫ్రీమౌంట్ అనే ఒక సిటీలో ఉన్నాను. మెయిన్గా ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ చూడండి, వెనక కాస్కో హోల్సేల్ అని ఉంది కదా, అక్కడ నాకు SSD కార్డ్ దొరుకుతుందంట, చాలా బడ్జెట్లో దొరుకుతుందంట. అంటే కంపేర్ టు మన ఇండియన్ మార్కెట్ ప్రైస్లో అక్కడ మనకు 35,000 రూపాయలు అలా ఉంటే 4 TB 4000 GB అనుకోండి, అది SSD చాలా బాగుంటుంది, మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను మొబైల్లో షూట్ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ ఫైల్స్ చక్కగా మొబైల్ కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను $250 అని విన్నాను, అంటే 20,000కే వచ్చేస్తుంది, 15,000 రూపాయల దాకా డిఫరెన్స్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే వెనకే పక్కనే వచ్చి కార్ పార్కింగ్ వెనకాల AMC అని చెప్పి ఒక థియేటర్స్ కూడా ఉన్నాయి, మూవీ థియేటర్స్ అంట అవన్నీ. బా, ఇలాంటి షాపింగ్ మాల్కి నేను మొదటిసారి వచ్చినట్లు అనిపిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో లోపల, చాలా పెద్ద షెడ్, టీవీలు, మొత్తం ప్రతి ఒక్కటి దొరుకుతుందంటే ఇక్కడ. స్టోర్లో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మనకి ఆ పైన ఉన్న ఐటమ్స్ కూడా కావాలనుకుంటే తీసిస్తారు. హాయ్, నమస్తే. ఇక్కడ వచ్చేసాను, ఇక్కడ నాకు కనపడ్డాయి కూడా, కానీ ఆన్లైన్లోనే దొరుకుతుందంట. SanDisk 4 TB, కాస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు, కేవలం 20,000 రూపాయలు. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనీసం 4 రోజులు పడుతుంది. కానీ నేను ఒక ప్లేస్లో 4 రోజులు అలా ఉండటం చాలా కష్టం, అందుకని ప్రస్తుతానికి 2 TBతోనే సరిపెట్టేస్తున్నాను. ఇది వచ్చి మనకి 10,900 రూపాయలు పడుతుంది, ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ SanDisk ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఈ షాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఆ మూల నుండి ఈ చివరి వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలాగే ఇలాంటిది మరొకటి కూడా ఉంటుందంట, అది వాల్మార్ట్ అని పిలుస్తారు. అక్కడ కూడా మనకి తక్కువ బడ్జెట్లో దొరుకుతాయంట ప్రతి ఒక్క వస్తువు. ఇప్పుడు వింటర్లోకి ఎంటర్ అవబోతున్నాం కదా త్వరలో, అందుకనే మొత్తం ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా వింటర్ క్లాత్సే ఉన్నాయి. ఇప్పుడే బిల్ కూడా చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ లైన్లో పెట్టాము, ఇక్కడ వీళ్ళు బిల్ చేస్తున్నారు. ఇదిగోండి మొత్తం ఎవరో కానీ పెద్ద బల్క్ కానీ వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ తీసుకున్నట్లున్నారు. బట్ బాగుంది. ఈ మధ్యలో వచ్చి నేను పెన్ డ్రైవ్ అని అనుకుంటున్నాను, నేను కరెక్ట్ అలాగే ఉంది, జస్ట్ కనెక్టర్ అనుకుంటా, ఓన్లీ కనెక్టరే అది. బయట బిల్లు చూపించడానికి మాకు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. బిల్లు చేయడానికి ఏమో 1 నిమిషం పట్టింది, బిల్లు చూపించి బయటికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. బట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి స్టోర్లో బాగా నాకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఇంకెక్కువ సమయం గడపాలనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అంతా కలర్ఫుల్గా ఉంది. మొత్తానికి వచ్చేసాను, నా ముందే ఉంది ఫేస్బుక్ ఆఫీసు. వెనక పక్క స్కై చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా క్లియర్ స్కై ఉంటుంది అనుకుంటా, ఎక్కువగా పొల్యూషన్ ఉండదు అనుకుంటా అమెరికాలో, అందుకే బాగుంది. ఇదిగోండి వెనక పక్కే మనం గమనించే చూడొచ్చు, మెటా సింబల్ ఉంది, తెలుసు కదా మీకు. మార్క్ అసలు జుకర్బర్గ్ అంటారు కదా, తనే అసలు ఈ ఫేస్బుక్ని సృష్టించింది. మొదట సోషల్ నెట్వర్క్ అని తను లాంచ్ చేశారు. అసలు తను చదువుకునేటప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి మొత్తంగా సోషల్ సంబంధించిన ఏ ఒకటి ఉంటాయి కదా, దాంట్లో పోస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. కాలేజీలో, యూనివర్సిటీలో ఏ జరిగే ఉంటాయి కదా బ్యానర్లు కానీ ఏ ఒకటి, అలా స్టార్ట్ చేసింది. మెల్లమెల్లగా అది ఒక వైరల్ అయిపోయింది. ఆ సోషల్ నెట్వర్క్లో నుండి నేమ్ మార్చి ఫేస్బుక్ అని పెట్టారు. ఫేస్బుక్ తర్వాత ఇప్పుడు మెటా ఒకటి చేసింది. మెటా అంటే ఒక అంబ్రెల్లా లాగా అనుకోండి, దాని కింద ఉండేవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. మొదట ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డిఫరెంట్ వేరే వాళ్ళు కనిపెట్టారు, వేరే వాళ్ళవి. కానీ తర్వాత మొత్తం మార్క్ అన్నిటినీ కొనేశాడు, ఈ రెండింటిని కూడా. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం ఇక మెటాలో ఉంటాయి. అది నేను తప్పు చేస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పాలి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి, ఒక యూనివర్సిటీలో ఒక హాస్టల్ రూమ్లో నుండి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల్లో టాప్ 10లో ఉండేవాడు. ఇప్పుడు రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ ఫస్ట్ పొజిషన్కి రీచ్ అయ్యాడంట ఈ ప్రపంచంలో. తన షేర్లన్నీ మళ్ళీ పెరిగినాయంట బాగా. మెటా చూసుకున్న తర్వాత అదిగోండి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఆఫీస్ లోపలికి మనకి ప్రవేశం లేదు. ఇవి చాలా పెద్ద ఆఫీసు, కనీసం ఒక కిలోమీటర్ పైన ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మొదలుపెట్టి ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క రంగు వేశారు చూడండి. అక్కడ చిన్నగా కార్నర్లో రెడ్ కలర్ వచ్చి, ఇక్కడేమో పైన బ్లూ కలర్, యువతలదేమో చూడండి ఎల్లో. ఇవేమి మొత్తం నంబర్స్ అని రాసి ఉన్నాయి చూడొచ్చు. ఇది 10వ నంబర్ అని. మొత్తం మరి ఎన్ని ఉంటాయో ఇక్కడ ఆఫీసెస్. మెయిన్ మార్క్ వచ్చేది ఇక్కడికేనంట. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి మాకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ సెక్యూరిటీ చూస్తున్నారు, కార్లో లైట్ వెలుగుతున్నాయి, ఇక్కడ వీడియో తీయకూడదని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేశారు వద్దు అని.
మొత్తానికి చివరికి వచ్చేసాము గూగుల్ దగ్గరికి. కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించిన గూగుల్, నేను కూడా వర్క్ చేస్తుంది వాళ్ళు క్రియేట్ చేసిన యూట్యూబ్లోనే కదా, దాని నుండే చాలామంది అలాంటి వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంది, అలాగే యూనిక్గా ఉంది. ఈ గూగుల్ కంపెనీ అనేది ఒక ఆల్ఫాబెట్ అనే ఒక కంపెనీ అండర్లో ఉంటుందని చెప్తారు, అదే మెయిన్ మదర్ అన్నట్లుగా అంటారు. అలాగే ఈ కంపెనీ కింద 232 కంపెనీలు ఉన్నాయంట మొత్తం గూగుల్ కింద. నాలాంటి వాళ్ళ ఎంతోమంది ప్రయాణాన్ని షేర్ చేసుకోవడానికి ఒక యూట్యూబ్ అనేది క్రియేట్ చేశారు వీళ్ళు. అసలు ఇది ఒక లెగసీ మాలాంటి వాళ్ళందరికీ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా లైఫ్ని టర్నింగ్ చేసిన మీరందరూ, అలాగే ఆ ప్లాట్ఫాము, ఆ మెయిన్ ప్లేస్ వచ్చి విజిట్ చేస్తున్నందుకు. మన ఇక్కడ సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడికే వస్తారు. మెయిన్ మీటింగ్స్ ఇలా వచ్చినప్పుడు మెయిన్ ఇక్కడికే వచ్చి ఇక్కడే మీటింగ్ కండక్ట్ చేస్తారు. వెనక కనబడుతున్నది మొత్తం అంతా విజిటర్ సెంటర్. అలాగే అక్కడ గూగుల్ స్టోర్ కూడా ఉంటుంది, అదిగోండి ఆ బిల్డింగ్లో. గూగుల్లో పనిచేసే వాళ్ళందరికీ అకామిడేషన్ ఫ్రీ, అలాగే ఫుడ్ కూడా ఫ్రీ అంట. ఇదిగోండి, వీటికి భయమే లేకుండా చక్కగా ఉడతలు ఎంత దగ్గరగా తిరుగుతున్నాయి గమనించారా? నా కళ్ళ ముందే ఉంది, చాలా బాగా ఉంది ఎండ. ఇదిగోండి గూగుల్ స్టోర్ అండి, పైన ఒక రోబోట్ ఉంది, పిక్సెల్ వాచ్ కూడా ఉంది అక్కడ. మొత్తం గూగుల్ సంబంధించిన బాల్స్, క్యాప్స్, బాటిల్స్, ఇవి కూడా ఒక బిజినెస్ లాగా. గూగుల్ షర్ట్స్ అన్నీ రకరకాలు ఉన్నాయి చూడండి, బ్యాగ్స్. ఇటువైపు గూగుల్ ఫోన్ మట్టికి అసలు మామూలుగా లేదు. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు చూడండి, కానీ ఇవి నేను బయటికి తీసుకోలేను, ఇక్కడే స్టిక్ చేసేసారు. ఈ కదలట్లేదు అసలు, వస్తుందా లేకపోతే రాదనుకుంటా, అంతే. ఇదిగోండి, ఓ ఇక్కడున్నవి తీసుకొని చూడొచ్చు అనుకుంటా. అసలు ఎంత సేఫ్టీగా చూడండి, ఎవరైనా ఎత్తుకుని పారిపోతారేమో, కానీ పనిచేయదులేండి. ఒకటి ఉంటాయి కదా వీటికి లాక్స్. అదిరిపోయింది. వీటిలోనే చాలా కలర్స్ ఉన్నాయి. ఇట్లా కలర్స్ ఇలా బయట పెట్టేశారు చూసారా మొత్తం. ఓ సూపర్ ఉంది. ఈసారి ట్రై చేద్దాం మనం, ఇప్పుడు వద్దు, బట్ బాగా అనిపిస్తుంది. ఫోన్ మట్టికి పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ మట్టికి అదిరిపోయింది. మొత్తం సిల్వర్ కోటింగ్ ఇచ్చే, సేమ్ యాపిల్ లాగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుంది గూగుల్ సంబంధించినవి. ఫోన్స్, అలాగే కేసెస్, అయిగోండి పింక్ కలర్లో కేసెస్ ఉన్నాయి. ఇక్కడ వాచెస్ కూడా చూడండి, వాచెస్లో రకాలు అనుకుంటా, ఇవి మొత్తం 4 రకాలు అనుకుంటా. పిక్సెల్ వాచ్ 3లోనే కొంచెం ప్యాటర్న్ స్టైల్ అనుకుంటా. లాస్ట్ టైం మన రమేష్ అన్న మోడీ గారిని కూడా కలిసింది ఆ గూగుల్ ఆఫీస్లోనేనంట. అక్కడే తను ప్రజెంట్ చేశారు ఒక పెయింటింగ్ని, మోడీ పెయింటింగ్ వేసి. అసలు నిజంగా మోడీని ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా వేసి ఇచ్చారంట. బాగా మెచ్చుకున్నారు అన్నని. అలాగే ఇప్పుడు చాలామందికి కళ ఉంటుంది కదా ఈ యాపిల్ ఫోన్ కొనుక్కొని వాడుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఆండ్రాయిడ్ యూజ్ చేశా కదా గత 6-7 సంవత్సరాల నుండి. శాంసంగ్ ఈజ్ ద బెస్ట్ నాకు మట్టికి. బట్ ఇప్పుడు యాపిల్ ఫోన్ తీసుకొని దాన్ని కూడా ఒకసారి వ్లాగ్ చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం 16 Pro Maxలో నుండి. ఒకవేళ అంతా బాగుండి, క్లారిటీ బాగుండి, మీకు కూడా నచ్చితే మేబీ శాంసంగ్ నుండి ఇక యాపిల్లోకి మనం మారదాం. అదిగోండి మొత్తం ఫుల్ బిజీగా ఉంది స్టోర్. మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఈ ప్రపంచంలోనే యాపిల్ వచ్చి ఇక్కడ చాలా తక్కువ ఖరీదు ఉంటుందని చెప్పి. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం, కనుక్కుందాం. 256 GB వచ్చి $1,200 అంట. అంటే మన డబ్బుల్లో మేబీ 99,000. అలాగే ఇక్కడ ట్యాక్స్ కూడా ఛార్జ్ చేస్తారు. ఆ ట్యాక్స్ వచ్చి ఒక $100. మొత్తం అయితే 1,08,000కి దొరుకుతుంది ఇక్కడ ఫోను. మొత్తం 4 కలర్లు ఉన్నాయంట. ఇదిగోండి బ్లాక్, వైట్, గ్రే, అట్లాగే లైట్ పింక్ కలర్. నాకు వీటిల్లో ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చింది, బట్ నాకు వైటే బాగా ఇష్టం. వైట్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఉన్న కేసెస్ అన్నీ రకరకాల రంగులు ఉన్నాయి చూడొచ్చు. 15 Pro Max, 16 Pro Max అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు ఇదిగోండి ట్రాన్స్పరెంటే నచ్చింది, నేను ట్రాన్స్పరెంట్ తీసుకుంటున్నాను. మన దగ్గర $4,000 ఛార్జ్ చేస్తున్నారు ఇది ఒక్కటి ఇక్కడ. బట్ క్వాలిటీ చాలా బాగుంటుందంట.
నిజంగా దబ్బైపోయాం అనిపించింది. ఇంత దూరం వచ్చి ఐఫోన్ కొనుక్కుందాం అని అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు మొత్తం అసలు సిమ్మే లేదంట. అంతకుముందు ఒక సిమ్ అయినా ఉండేది కదా, ఇప్పుడు మొత్తం అంతా ఎలక్ట్రానిక్ సిమ్స్ అంట, ఈ సిమ్స్ అంట. మొత్తం 6 సిమ్ల వరకు యాక్టివేట్ చేసుకోవచ్చు. నాకు అస్సలు పనికిరాదు అప్పుడు ఈ మొబైల్. ఎందుకంటే నేను 10 రోజులకి 15 రోజులకి కంట్రీ మారుస్తూ ఉంటా కదా. కొన్ని హై పాష్ కంట్రీలు అక్కడ ఒక్క చాటే ఈ సిమ్ ఉంటుంది. మిగతా ఇప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళాను, కొన్ని ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాను, అక్కడ ఈ సిమ్ ఉండదు. అప్పుడు ఊరినే అది నా జోబులో పెట్టుకుని తిప్పడం తప్ప అనవసరం అనిపించింది. అందుకని ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి గూగుల్ స్టోర్కి వెళ్తున్నాను. ఒకవేళ గూగుల్ 9 ఏదో సంథింగ్ 9 Pro ఏదో ఉంది, 9 పిక్సెల్, అది నచ్చితే మటుకి క్వాలిటీ చెక్ చేస్తాను. దానికి శాంసంగ్కి అది తీసుకుందాం. కోయటి హిల్స్ అనే ఒక ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ రావడానికి కారణం ఇక్కడ కనపడుతుంది మనకి, ఇదంతా చూస్తున్నారు కదా, బే అని పిలుస్తారు. మనం పెసిఫిక్ ఓషన్లో నుండి నీరు బ్యాక్ వాటర్ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. కరెక్ట్గా మనం గోల్డెన్ గేట్ చూసుకున్నప్పుడు ఈ బెల్ట్ మొత్తం బే కింద నుండి పై వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నారు? 97 కిలోమీటర్ల పొడవు బే ఇది. బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడిన బే ఇదంతా. మళ్ళీ విత్ వచ్చేమో 5 కిలోమీటర్ల నుండి 19 కిలోమీటర్లు ఉంటుందంట, అంత పెద్దది. కరెక్ట్గా ఈ బే చుట్టూతా మొత్తం అసలు కొన్ని లక్షల సంఖ్యలో కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాటిల్లో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ దారిలో ఒక స్టోర్ ఉంటే అక్కడికి వచ్చాను. లైకా మొబైల్ అని చెప్పి అదే తీసుకున్నాను. 2700 రూపాయలు పడింది, 5 GB 1 నెలకి. దీని పక్కనే హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇండియన్ క్యూజిన్ అని ఉంది. అక్కడ మ్యాంగో లస్సీ చాలా టేస్టీగా ఉంది. టెస్లా మెయిన్ ప్లేస్కి వచ్చాం. ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. మొత్తం కార్స్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇక్కడే. ఇదిగోండి, ఇక్కడ టెస్లా కార్స్తో పాటు మనం టెస్లా సైబర్ ట్రక్ ఉంటుంది తెలుసు కదా, చాలా దృఢమైనది, అది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న ఫ్యాక్టరీ మొత్తం మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా టెస్లాకి. ఎలాన్ మస్క్ ఇక్కడే ఉంటారు చాలా వరకు, కానీ ఇప్పుడు రీసెంట్గా గత 2 సంవత్సరాల నుండి వేరే ప్రదేశానికి మార్చారంట. వావ్, ఇది బాగుంది కదా, ఫోర్డ్ బ్రాంకో అనుకుంటా. అవును, కరెక్టే, ఇది ఫోర్డ్ బ్రాంకో. బయట మనకి డిస్ప్లేలోనే పెట్టేశారు చూడండి, ఫ్యాక్టరీ బయట. అలాగే మరికొన్ని టెస్లా కార్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అంతా ఉన్నాయి. జస్ట్ ఒక అరగంటలో ఎక్కేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. మరియు ఈ సైబర్ ట్రక్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, చాలా దృఢమైనది అని చెప్పి. ఇది గుద్దిందంటే ఏదైనా ఇంకా మామూలుగా ఉండదు, మొత్తం పప్పు అయిపోతుంది. ఇది ఇక్కడ 1,40,00,000 ఉంది. ఒకవేళ ఇది ఇండియా తీసుకురావాలంటే ఇప్పుడు 110% ట్యాక్స్ అని చెప్తున్నారు కదా ఇండియా వాళ్ళు, ఫారెన్ ప్రోడక్ట్స్ అంతా. నాకు తెలిసి అప్పుడు 2,80,00,000 కట్టాల్సి వస్తుంది ఒకవేళ ఈ కార్ కొనుక్కోవాలనుకుంటే. మన భారతదేశంలో మొత్తం టెస్లాలు వచ్చి 2 కార్లు ఉంటున్నాయి. ఒకటైతే అంబానీ ఫ్యామిలీ దగ్గర ఉంది, రెండోది ఎక్కడో బిజినెస్ మ్యాన్ దగ్గర ఉంది, అది నాకు ఐడియా లేదు. ఒకసారి ట్రక్ లోపలికి వెళ్ళి కూర్చుందాం మనం. ఇదిగోండి, ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి డోర్ ఓపెన్ అవుతుంది మనకి. ఇదిగోండి, వావ్, సూపర్గా ఉంది చూడండి. లోపలంతా మొత్తం ఆటోమేటిక్, కంప్లీట్లీ బ్యాటరీ వెహికల్స్. సీట్స్ కూడా చాలా లగ్జరీగా ఉన్నాయి. మొత్తం 5 కూర్చోవచ్చు. ట్రంక్ స్పేస్ చాలా బాగుంది వెనక. ఇదిగోండి, మొత్తం ట్రంక్ కూడా ఓపెన్ అయింది, చూస్తున్నారా, చాలా స్పేస్. చక్కగా బెడ్ వేసుకుని పడుకోవచ్చు ఒక 2-3. లోపలికి రాగానే మనకి కార్తో పాటు వెనక మరొక రెడ్ కార్ ఉంది చూశారు కదా, ఇది టెస్లా బోట్ ఉంది. సూపర్ కదా, ఇది మాట్లాడుతుంది, అన్నీ వర్క్ చేస్తుందేమో ఆటోమేటిక్గా అని అనుకుంటున్నాను. దీని గురించి తెలిసి కామెంట్ చేయండి. ఇది నేను మొదటిసారి చూస్తున్నాను టెస్లా బోట్ గురించి. ఇందాక నా చెయ్యి పొరపాటున ఇక్కడ తగిలింది. అన్నతో తెలుగు అన్నతో మాట్లాడుతుంటే అసలు సుర్రుమని కాలింది నాకు, అంత వేడి ఉంది బయట. కరెక్ట్గా ఎండ వచ్చి దీని మీద పడటం వల్ల లోపల కూర్చున్నామా. వావ్, ఆల్రెడీ ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అనుకుంటా, ఇవి ఆఫ్ అవ్వదేమో, ఆటోమేటిక్ ఆఫ్ అనుకుంటా. మనిషి రాగానే ఆన్ అవుతుంది అనిపిస్తుంది. ఇదిగోండి, మొత్తం పెద్ద స్క్రీన్ చూడండి ఎలా ఉందో. వావ్, స్టీరింగ్ మట్టిగా యాక్ స్టీరింగ్ అదిరిపోయింది కదా, అంతే కంప్లీట్లీ ఆటోమేటిక్. మీకు తెలిసిందే, బ్రేక్, ఎస్కలేటర్ అంతే.
నిజంగా చాలా భయం వేస్తుంది రోబోట్లో ఇంత టెక్నాలజీ చూస్తుంటే. ముందు కాలంలో మనది కూడా టెర్మినేటర్ మూవీ సినిమా ఉంటుంది కదా, అలా అవుతుందేమో జీవితం ఏమోనని. ఇవి ఇంట్లో మనం పనులు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అంట. ఆల్రెడీ టెస్లా ఫ్యాక్టరీ లోపల ఇవే చాలా వరకు వర్క్ చేస్తాయంట. పీపుల్తో చాలా తక్కువ అని చెప్తారు పని. ఇక ముందు కాలంలో బయట కూడా వీటిని సేల్ చేస్తారు. ఇంకా మార్కెట్లోకి రాలేదు, మరి ఎన్ని లక్షల రూపాయలు ఉంటుందో కానీ దాంట్లో మొత్తం ఇంకా మనం ఏం వర్క్ చేయాలన్నా కూడా చెప్తే చేసేస్తుంది అనుకుంటా. మొత్తం అల్యూమినియంతో చేశారనుకుంటా, మెటల్ తెలుస్తుంది. చాలా లైట్ వెయిట్ మెటల్. ఇదిగోండి హ్యాండ్, ఫింగర్స్. బాగా టైర్డ్ అనిపిస్తే కాసేపు రెస్ట్ తీసుకోను, అందుకనే నిద్ర మొత్తులో ఉంది మొహం అంతా. ఇప్పుడు ఒక చాలా ప్రత్యేకమైన ఈవెంట్కి వెళ్తున్నాము. బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు ఇక్కడ అమెరికాలో మొత్తం అందరూ. ఇవాళ అది కూడా ఆదివారం కదా, అది కూడా ఇంకా మంచి విషయం. మనం కూడా కరెక్ట్గా ఆ సమయం వాళ్ళు జరుపుకునే సమయానికి మనం ఇక్కడ ఉండటం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని వెళ్ళి మనం కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాం. బతుకమ్మ పండుగ చేస్తున్న లొకేషన్ చాలా బాగుంది. ఒక పార్క్లో చక్కగా ఓపెన్ ప్లేస్లో ప్లాన్ చేసుకున్నారు వీళ్ళంతా. ఒక పక్కన చాలా పెద్ద పాండ్ ఉంది, పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇట్లాగా ఇక్కడ చూడొచ్చు. ఫైనల్గా వచ్చేసాము. అదిగోండి బతుకమ్మని చూస్తున్నారు కదా, మెయిన్ ఇక్కడ పార్క్లో పెట్టుకొని అందరూ చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా కలిశాను. వీళ్ళు కూడా నా సపోర్టర్స్ అంట. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నా ప్రయాణం ఇప్పటి వరకు చూశారు కదా. పొద్దున్నుండి కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. ముఖ్యంగా అసలు ఆటోమిక్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడానికి అసలు శంకుస్థాపన పడ్డ ప్రదేశాన్ని కూడా మీకు చూపించా కదా. బయట నుండి లోపలికి మనకు ప్రవేశం లేదు. ఇలాంటి వార్లు ఎప్పుడు ఇంకా జరగకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ఒకప్పుడు ఒక దేశం గురించి మరొక దేశం గురించి తెలిసేది కాదు. అసలు ఎలా ప్రయాణిస్తున్నాం చూసారా. ఒకప్పుడు అసలు భారతదేశంలో నాకు తెలిసి ఒక 10 లక్షల మంది కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదనుకుంటా. ఇప్పుడు కోట్ల మంది ప్రతి ఒక్కళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఇతర దేశాల గురించి తెలుసుకుంటున్నారు, కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇలా జరిగినప్పుడు బాండింగ్ పెరుగుతుంది ఒక కంట్రీకి మరొక కంట్రీకి. వార్ ఇలాంటి విషయాలు రాకుండా ఉంటుందనేది నా నమ్మకం. ఎప్పుడు మనకి కనెక్షన్ పెరుగుతూ ఉన్నప్పుడు అది అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.